హలో ఎవ్రీవన్, ఏకేఎస్ ఐఏఎస్ మెయిన్ శిక్షణ ఫ్రీ ఇనిషియేటివ్ కి స్వాగతం. దిస్ ఈజ్ సంతోష్ కోక. ఈ రోజు క్వశ్చన్ మన సబ్జెక్ట్ ఆర్థిక వ్యవస్థకి సంబంధించి ఒక క్వశ్చన్ తీసుకున్నాం. క్వశ్చన్ ఫర్ 22nd July 2024. Evaluate the impact of the production linked incentive scheme on India's manufacturing sector. Discuss its potential in achieving the target of a $5 trillion economy. రైట్, భారతదేశ తయారీ రంగంపై ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక పథకం ప్రభావాన్ని అంచనా వేయండి. $5 trillion ఆర్థిక వ్యవస్థ లక్ష్యాన్ని సాధించడంలో దాని సామర్థ్యాన్ని చర్చించండి అని ఇచ్చారు. సో ఇక్కడ మనకి క్వశ్చన్ చూడగానే మనం రెగ్యులర్ స్టెప్ ఫాలో అవ్వాలి. అదేంటి? స్మార్ట్ అండ్ సింపుల్ టెక్నిక్, 3 steps బిఫోర్ రైటింగ్ ఆన్సర్. అది ఫస్ట్ స్టెప్. మనం క్వశ్చన్ రీడింగ్, మనం ప్రశ్న అనేది కూలంకుషంగా క్షుణ్ణంగా మనకి 1 నిమిషం కేటాయించి మనం క్వశ్చన్ చదివితే వచ్చే లాభాలు అనేవి ఆల్రెడీ చాలా వీడియోస్ లో మనం చూసాం. ఫస్ట్ ఏంటి టాపిక్ అనేది మనం చూడాలి. ఈ స్టెప్ లో మనం ఫస్ట్ చేసేది అసలు టాపిక్ ఏంటి, దాని గురించి మనకి ఏం తెలుసు అనేది ఒకసారి మనం రీకాల్ చేసుకుంటాం. సో అదే విధంగా ఇది టాపిక్ అనేది పక్కన పెడితే మనకి ఈ క్వశ్చన్ ఎన్ని పార్ట్స్ లో ఇచ్చారు అనేది ఇక్కడ చూసుకుంటే 2 పార్ట్స్ లో ఇచ్చారు. ఫస్ట్ ఇంపాక్ట్ అడిగారు, అంటే ఆ పర్టికులర్ స్కీమ్ ఏదైతే ఉందో పథకాన్ని యొక్క ప్రభావం. అదే విధంగా అది డిస్కస్ ఇట్స్ పొటెన్షియల్, ఆ సామర్థ్యం ఎంతవరకు ఉంది, మనకున్న టార్గెట్ ని ఇండియాకున్న $5 trillion ఆర్థిక వ్యవస్థ లక్ష్యాన్ని సాధించడంలో ఈ పర్టికులర్ స్కీమ్ కి ఎంత సామర్థ్యం ఉంది చర్చించమన్నారు. రైట్, ఇది స్కీమ్ అంటే 2 పార్ట్స్ లో ఇచ్చారు ఈ క్వశ్చన్. అదేవిధంగా క్వశ్చన్ ట్యాగ్స్ ఏంటి అనేది అర్థం చేసుకుంటే ఇక్కడ ఇవాల్యుయేట్ అంటే ఏంటి? అంచనా వేయండి. అంచనా వేయండి అంటే ఏం చెప్పుకున్నాం మనం ఆల్రెడీ ఒక 15 క్వశ్చన్ ట్యాగ్స్ అనేది ఒక సపరేట్ వీడియో చేసాం. అందులో చూసుకోండి. యూపీఎస్సీ అయినా, ఏపీపీఎస్సీ అయినా, టీజీపీఎస్సీ అయినా ఈ 15 క్వశ్చన్ ట్యాగ్స్ తెలుసుకుంటే ఆన్సర్ రైటింగ్ అనేది ఈజీ అవుతుంది. వెరీ బీ కేర్ఫుల్ ఆన్ దట్. సో నెక్స్ట్ ఇక్కడ ఇవాల్యుయేట్ అంటే ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. ఇవాల్యుయేట్ అంటే కొన్ని ఫ్యాక్ట్స్ ఏవైతే ఉన్నాయో మన గణాంకాలు లాంటివి డేటా సంబంధించి లేదా ఇంపార్టెంట్ ఎగ్జాంపుల్స్ అనేవి జస్టిఫికేషన్ పార్ట్ లో మనం ఇంక్లూడ్ చేయాలి. రైట్, వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ మనం డిస్కస్ అనే కీవర్డ్ ఏం చెప్పుకున్నాం. డిస్కస్ అంటే ఫస్ట్ మనం పాజిటివ్స్ ప్రాముఖ్యత రాయాలి, నెగిటివ్స్ అంటే దానికి సవాళ్ళు రాయాలి, దాంతో పాటు తీసుకోవాల్సిన చర్యలు కూడా రాస్తాం. రైట్, ఇది క్వశ్చన్ ట్యాగ్. అయితే ఇక్కడ పొటెన్షియల్ అనేది రాసి ఇక్కడ పర్టికులర్ గా మనకి ఏవైతే ఉన్నాయో సమస్యలు కూడా రాస్తాం. నీట్ గా తీసుకోవాల్సిన చర్యలతో ముగిస్తాం. రైట్, ముగింపు ముందు. రైట్, నెక్స్ట్ మనం ఇంపార్టెంట్ కీవర్డ్స్ ఏమున్నాయి ఇక్కడ? ఇంపాక్ట్ అంటే చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఇంపాక్ట్ లోనే మనకి పాజిటివ్ ఉంటాయి, నెగిటివ్ ఉంటాయి. సో 2 మనం రాయాల్సిందే. రైట్, సో ఇక్కడ నెక్స్ట్ కీవర్డ్ ఏంటంటే ఆన్ ఇండియాస్ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ అన్నారు. అంటే ఏంటి? ఇక్కడ భారతదేశ తయారీ రంగంపై అన్నారు. ఇది కూడా చాలా మంది మర్చిపోతారు. అంటే డిఫరెంట్ సెక్టార్స్ ఏవైతే ఉన్నాయో అన్ని రంగాల మీద డిపెండ్ అయ్యి కూడా ఈ రాయొచ్చు. సో కొన్నిసార్లు సో ఇలాంటి క్వశ్చన్ లో అన్ని కీవర్డ్స్ ని మనం అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. దీనికి 1 minute ఎక్సర్సైజ్ అనేది మనం అలవాటు చేసుకుంటే ఇది 1 నిమిషంలోనే ఫస్ట్ మీకు స్టార్టింగ్ లో ఒక 2-3 minutes పట్టొచ్చు. బట్ మీరు 1 minute లో మీరు దీన్ని అలవాటు చేసుకోండి. రైట్, నెక్స్ట్ మనం ఇంపార్టెంట్ కీవర్డ్ పొటెన్షియల్ అంటే సామర్థ్యం, అంటే అవకాశం కావచ్చు. ఏ అవకాశాలు ఉన్నాయి మనం ఈ టార్గెట్ ని రీచ్ అవ్వడానికి అనేది ఇక్కడ అడ్రస్ చేయాలి. రైట్, సో ఇది ఫస్ట్ స్టెప్. సెకండ్ స్టెప్ వచ్చేసరికి బ్రెయిన్ స్టార్మింగ్ అంటే ఏంటి? ఆల్రెడీ చెప్పుకున్నాం కదా, డైలీ మనం చేసే ఎక్సర్సైజే కాబట్టి ఇది కూడా 1 minute లో మనం ఈ అంశానికి అంటే ఈ స్కీమ్ కి సంబంధించి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అంతా మనం ఒకసారి రీకాల్ చేసుకుంటాం. అంటే ఏంటి? ఎప్పుడు ఇది లాంచ్ చేశారు, లేదా దీని లక్ష్యం ఏమిటి, అదేవిధంగా దీనికి సంబంధించి కొన్ని రీసెంట్ కరెంట్ అఫైర్స్ ఏంటి, అదేవిధంగా దీనికి సంబంధించి మనకి పాలసీ వ్యవహారాలు కానీ ఇంకా రీసెంట్ ఎగ్జాంపుల్స్ ఏమైనా ఉన్నాయా, సో ఫ్యాక్ట్స్ ఏంటి, ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ ఏంటి, రిపోర్ట్స్ ఏంటి అంటే నివేదికలు ఏంటి, ఇవన్నీ మనం అప్పటికప్పుడు 1 నిమిషం కళ్ళు మూసుకొని ఆలోచిస్తే అన్ని మనం ఇంట్రడక్షన్ ఏం రాయాలి, బాడీ పార్ట్ లో ఏం రాయాలి, కంక్లూజన్ ముందు ఏం రాయాలి అనే దాని మీద మనం వర్క్ ఆన్ చేస్తే ఎక్సర్సైజ్, డైలీ ఎక్సర్సైజ్ అయితే అలవాటు చేసుకుంటే ఈజీ అవుతుంది. రైట్, ఇది 1 minute లో కంప్లీట్ అయిపోతే మనం ఆన్సర్ రాయడానికి ఎంతో టైం పట్టదో ఒక 6 నిమిషాల్లో మనం ఆన్సర్ అయితే కంప్లీట్ చేయొచ్చు ఎక్కడ ఆగకుండా. రైట్, అది మన టార్గెట్. సో తక్కువ టైంలో ఎక్కువ ఆన్సర్స్ రాసే పద్ధతి 8 minutes లో మనం ఒక షార్ట్ ఆన్సర్ కంప్లీట్ చేయొచ్చు. ఈ పద్ధతి ఫాలో అయితే. రైట్, ఫస్ట్ 2 steps ఆర్ ఇంపార్టెంట్. సో అయితే విధానం అనేది ఇక్కడ ఈ పర్టికులర్ క్వశ్చన్ కి విధానానికి సంబంధించి చూసుకుంటే ఫస్ట్ పరిచయంలోకి వస్తే మనం ఈ పిఎల్ఐ స్కీమ్ ఏదైతే ఉందో ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక పథకం సంబంధించి ఇటీవల అంశాలు అంటే కరెంట్ అఫైర్స్ రిలేటెడ్ గా ఏమున్నాయి అనేది మనం ఒకసారి చూసుకుంటే ఇటీవల అంటే ఇది మార్చిలో
మార్చ్ 2020లో ప్రారంభించినప్పటికీ ఇటీవల ప్రభుత్వం 1.97 లక్షల కోట్లు దీనికి కేటాయించింది. వ్యయంతో ఆల్మోస్ట్ ఒక 13-14 కీలక రంగాల్లో దీన్ని ఈ పథకంలో చేర్చాయి. రైట్, అది మనకి రీసెంట్ గా మనం చూసాం. 1.5 లైన్లో లేదా 2 లైన్లో మనం ఈ కరెంట్ అఫైర్స్ ఇంట్రడక్షన్ రాస్తాం. రైట్, సిఏ ఇంట్రడక్షన్ అనేది ఫస్ట్ మనం పెట్టుకున్నాం కదా టార్గెట్. నెక్స్ట్ స్టాటిక్ పార్ట్ ఏంటి, ఆ పథకానికి సంబంధించి కొంత ఇన్ఫర్మేషన్ బ్రీఫ్ గా రాస్తాం, సంక్షిప్త ఇన్ఫర్మేషన్ రాస్తాం. సో ఏం రాస్తాం, దాని బ్యాక్గ్రౌండ్, ఎప్పుడు లాంచ్ చేశారో, దాని లక్ష్యం ఏంటి, చాలు. ఇక్కడ లక్ష్యాలు, దానివల్ల దానికి ఉన్న కాంపోనెంట్స్, ఇవన్నీ మనం ఒక ఫ్లో చార్ట్ రూపంలో చూపిస్తే ఇంకా బెటర్. రైట్, సో మనం ఎలా రిప్రజెంట్ చేస్తున్నాం అనేది మైండ్ లో పెట్టుకోవాలి. ఇది బ్రెయిన్ స్టార్మింగ్ లో కూడా అది మనం పెట్టుకోవాలి. అంటే ఇక్కడ బ్రెయిన్ స్టార్మింగ్ లో ఆ సబ్జెక్ట్ రిలేటెడ్ గా మనం ఏం ఇంక్లూడ్ చేసుకోవచ్చు, రిపోర్ట్సా లేదా మ్యాప్సా, జోగ్రఫీ అయితే మ్యాప్స్ లాంటివి, లేదా కొన్ని గ్రాఫ్స్ లాంటివి, టేబుల్ అయితే మనం కంపల్సరీ డిఫరెన్సెస్ అడిగినప్పుడు టేబుల్ యూజ్ చేస్తాం. ఇవన్నీ మనం అప్పటికప్పుడు అందుబాటులో తెచ్చుకోవాలి. నెక్స్ట్ నిర్మాణం పార్ట్లోకి వచ్చేసరికి సానుకూల ప్రభావాలు ఏంటి, పాజిటివ్స్ ఏంటి అనేది ఇక్కడ ఆలోచిస్తే పెట్టుబడులు పెరుగుదల అనేది ఫస్ట్ మనం చెప్పొచ్చు. ఈ పర్టికులర్ స్కీమ్ వల్ల పాజిటివ్స్ అనమాట. రైట్, ఈ పథకం నుండి స్థానిక మరియు అంతర్జాతీయ సంస్థల నుండి మనకి పెట్టుబడులు అయితే వస్తాయి అనేది చెప్తున్నాం. రైట్, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఉదాహరణలు అయితే కంపల్సరీ రాయాలి కాబట్టి ఇక్కడ ఉదాహరణ చూసుకుంటే యాపిల్ లాంటి ప్రపంచంలోని టెక్ దిగ్గజాలు ఏవైతే ఉన్నాయో భారతదేశంలో తమ తయారీ ప్రభావాన్ని కూడా చూపించాయి ఆల్రెడీ. నెక్స్ట్ ఉపాధి కల్పనకు సంబంధించి మనం ఉద్యోగ అవకాశాల సృష్టి కూడా మనకు ఉంది. ఈ పథకం నేరుగా లేదా పరోక్షంగా మిలియన్ల ఉద్యోగాలు సృష్టించగలదు. రైట్, ఇక్కడ ముఖ్యంగా నిరుద్యోగాన్ని మనం పారదోలొచ్చు ఈ పథకాన్ని ఉపయోగించి. దాని ద్వారా మన ఆర్థిక వ్యవస్థని మెరుగుపడుతుంది అనేది కూడా చెప్పొచ్చు. నెక్స్ట్ సాంకేతిక అభివృద్ధి, ఎందుకంటే మనం అధునాతన తయారీకి ప్రోత్సహించడం ద్వారా ఇక్కడ ఈ పథకం ఎలక్ట్రానిక్స్ కానీ లేదా మనకున్న ఔషధాలకు సంబంధించి ఫార్మాస్యూటికల్స్ అంటాం. రైట్, నెక్స్ట్ ఆటోమోటివ్ వంటి రంగాల్లో అధునాతన సాంకేతికతల అంగీకారాన్ని కూడా ప్రోత్సహిస్తున్నట్టు. సో నెక్స్ట్ మనం చూసుకుంటే కొన్ని ఎక్స్పోర్ట్ కి సంబంధించి మనం అంటే ఎగుమతి ప్రోత్సాహం అంటాం. ఎగుమతి ప్రోత్సాహం అది కూడా ఇక్కడ ఇంపార్టెంట్ పాయింటే. రైట్, ఎగుమతి ప్రోత్సాహానికి సంబంధించి మనం తీసుకుంటే ఎగుమతికి దారితీసే తయారీపై దృష్టి పెట్టడం భారతదేశ యొక్క వాణిజ్య సమతౌల్యాన్ని కూడా ఇక్కడ మెరుగుపరిచే అవకాశం అయితే ఉంటుంది. మొబైల్ తయారీ అనేది మనం ఒక సపరేట్ ఎగ్జాంపుల్ గా మనం చెప్పుకోవచ్చు. మొబైల్ తయారీ వంటి రంగాల్లో మనం ఆల్రెడీ విజయవంతంగా భారతదేశం ప్రధాన ఎగుమతిదారుగా సామర్థ్యాన్ని ఇప్పటికే మనం ప్రదర్శించాం. రైట్, అది కూడా ఒక ఎగ్జాంపుల్ గా మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ మనం రాయాల్సినవి నెగిటివ్ పాయింట్స్. ఆల్రెడీ అనుకూల ప్రభావాలు రాసాం, ఇప్పుడు ప్రతికూల ప్రభావాల్లో అమలు సవాళ్ళు. ఎప్పుడైతే మనం ఒక చట్టం ఇచ్చినా, ఒక పథకం ఇచ్చినా, ఒక పాలసీ విధానం ఇచ్చినా దానికి అమలు సవాళ్ళు అయితే కంపల్సరీ ఒక పాయింట్ గా మనం చెప్పుకోవచ్చు. అయితే ఇందులో మనకి ప్రతిష్టాత్మకంగా మన ప్రతికూల ప్రభావాలుగా మనం చెప్పేది అమలు సవాల్లో మనకి బ్యూరోక్రటిక్ అడ్డంకులు అనేది మనం ఇక్కడ ఒక పాయింట్ రాయొచ్చు. రైట్, పరిపాలన పరంగా మనకి అడ్డంకులు ఏవైతే ఉన్నాయో లేదా ఆలస్యాలు, అంటే ఈ పర్టికులర్ గా మనకి ఇచ్చే కొన్ని ఫండ్స్ కి సంబంధించి ఆలస్యం అయితే అవుతుంది, అది కూడా మనం ఇక్కడ ఇంపార్టెంట్ గా రాయొచ్చు. దిగుమతులపై ఆధారపడడం కూడా మనం ఇంపార్టెంట్ పాయింట్ గా నెగిటివ్ పాయింట్ గా చెప్పొచ్చు. అంటే కొన్ని రంగాలకు దిగుమతి చేసుకునే ముడి పదార్థాలు లేదా భాగాలపై ఎక్కువ ఆధారపడుతున్నాం మనం. దాని ద్వారా మనం ఏమవుతుంది, భారతీయ తయారీదారుల పోటీ సమర్థత అనేది ప్రభావితం చూపిస్తుంది. సో అది కూడా ఇక్కడ ఇంపార్టెంటే. నెక్స్ట్ పర్యావరణ సమస్యలకు వచ్చేసరికి పథకం ప్రేరేపించే వేగవంతమైన కొన్ని పారిశ్రామిక పర్యావరణ వ్యవస్థను కాపాడుకోవాల్సిన అవసరం అయితే ఉంది. ఇది విఫలం అవడం వల్ల పర్యావరణ హానికి దారి తీయచ్చు అనేది కూడా ఇక్కడ చెప్తున్నారు. సో ఇండస్ట్రియల్ పొల్యూషన్ అనేది మనకు కీలకంగా చూసుకోవాలి. అయితే నెక్స్ట్ మనం నీడెడ్ మెజర్స్ రాసే ముందు మనకి ఇచ్చిన సెకండ్ పార్ట్ ఏదైతే ఉందో $5 ట్రిలియన్ లక్ష్యాన్ని సాధించడంలో సామర్థ్యం కూడా అడిగారు, చర్చించండి అని. రైట్, ఇది కూడా రాయాలి. ఇక్కడ 5 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థ లక్ష్యాన్ని సాధించే అవకాశం ఏంటి అనేది సబ్ హెడ్డింగ్ పెట్టుకుంటూ, మనం ఎప్పుడైనా సబ్ హెడ్డింగ్స్ పెట్టేటప్పుడు మన ఇష్టం వచ్చిన సబ్ హెడ్డింగ్స్ మాత్రం మనం పెట్టకూడదు. ఎగ్జామ్ లో క్వశ్చన్ లో అడిగిన కీవర్డ్స్ మాత్రమే ఇక్కడ పెట్టేలా చూసుకోండి. రైట్, కొంతమంది మనకి ఇంపాక్ట్ అడుగుతుంటే సవాళ్ళు అని రాస్తున్నారు. రైట్, ఇంపాక్ట్ అంటే ప్రభావానే రాయాలి. రైట్, ప్రభావాలు అవి పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా ప్రభావాలు లేదా అనుకూల సానుకూల లేదా ప్రతికూల ప్రభావాలు అని రాయాలి. రైట్, సవాళ్ళు అనేది చేంజ్ చేయకూడదు మనం ఇప్పుడు. రైట్,
నెక్స్ట్ ఫస్ట్ పాయింట్ ఏంటి, జీడిపికి ప్రోత్సాహంగా మనం చెప్పుకోవచ్చు. అవసరమైన ప్రోత్సాహకాలకు సంబంధించి జీడిపి పెరుగుదల అనేది ఇక్కడ చెప్తున్నాం. అంటే ఈ పథకం నేరుగా జీడిపి వృద్ధికి తోడ్పడుతుంది, అంటే తయారీ ఉత్పత్తిని పెంచడం ద్వారా. అదొక ఎగ్జాంపుల్. పెరిగిన పరిశ్రమ చట్టం ఏదైతే ఉందో అనుబంధ పరిశ్రమలు లేదా సేవలను, ప్రత్యేకించి మనం సేవా పరిశ్రమకి, సేవా రంగానికి సంబంధించి మనం మాట్లాడుకుంటే సేవలను ప్రోత్సహించడం ద్వారా మనకి ఈ ప్రభావం అయితే కనిపిస్తుంది. వాణిజ్య సమతుల్యత కూడా కల్పిస్తుంది. ఇక్కడ ట్రేడ్ బ్యాలెన్స్ అంటాం, ఎందుకంటే మనకున్న వాణిజ్య లోటుని తగ్గిస్తూ దీన్ని ముందుకు తీసుకెళ్లేదానికి సహాయపడుతుంది ఎగుమతి ఆధారిత వృద్ధిపై దృష్టి పెట్టడం ద్వారా. నెక్స్ట్ మౌలిక సదుపాయాల మెరుగుదల కూడా అవుతుంది, ఎందుకంటే దీర్ఘకాలిక అభివృద్ధికి ఇది చాలా అవసరం. మన పెట్టుబడుల ప్రవాహం మౌలిక సదుపాయాల అభివృద్ధికి ప్రోత్సాహం పెరుగుతుంది కాబట్టి తద్వారా మనం దీర్ఘకాలిక ఆర్థిక వృద్ధికి అయితే చాలా ఇంపార్టెంట్. అభివృద్ధి అనేది కూడా ఇక్కడ చెప్పారు. అంటే డెవలప్మెంట్ కి సంబంధించి మనం మాట్లాడుకుంటే కొన్ని రంగాలకు సంబంధించి, అంటే పిఎల్ఏ పథకం ద్వారా మనకి కీలక రంగాలు ఏవైతే ఇందాక చెప్పుకున్నామో, ఎలక్ట్రానిక్స్ కావచ్చు, అదేవిధంగా మనకి ఆటోమోటివ్ కావచ్చు, దాంతోపాటు మనకి ఫార్మా, ఔషధాల రంగాలకు సంబంధించి వృద్ధి మార్గదర్శకత్వాన్ని తీసుకుని ఇతర రంగాలకు మాదిరిగా మనం ముందుండే అవకాశం అయితే ఉంది. దీన్ని ఉపయోగించుకుని ఇవన్నీ మన పొటెన్షియల్, అంటే సామర్థ్యానికి సంబంధించి రాయొచ్చు. అయితే ఆ సామర్థ్యాలు వెనుక కొన్ని మనకి ఛాలెంజెస్ కూడా, సమస్యలు కూడా ఉన్నాయి. ఆ సమస్యలు మనం ఆల్మోస్ట్ కొన్ని ఈ నెగిటివ్ ఇంపాక్ట్స్ లో రాసినవే ఉంటాయి. బట్ ఇక్కడ కూడా ఒక రెండు మనం ఒక ఫ్లో చార్ట్ లో మనం ఇంక్లూడ్ చేసుకోవచ్చు. రైట్ సైడ్ ఎక్కువ స్పేస్ తీసుకోకుండా, రైట్ ఏమున్నాయి, ఆల్రెడీ ఇంప్లిమెంటేషన్, అమలు సవాళ్ళు కావచ్చు, లేదా ఫండ్స్ లేకపోవడం, నిధులు లేమి కావచ్చు, లేదా టెక్నాలజీకి సంబంధించి కావచ్చు, ఇలాంటివన్నీ వనరులకు సంబంధించి ఇవన్నీ రాయొచ్చు. కోఆర్డినేషన్, సమన్వయం. నెక్స్ట్ అవసరమైన చర్యలకు వచ్చేసరికి మనల్ని ఇక్కడ అమలును సులభతరం చేసే ప్రక్రియ, క్రమబద్ధీకరించడంగా మనం చెప్పొచ్చు. ఎందుకంటే మన అమలు ప్రక్రియలోనే సవాళ్ళు ఉన్నాయని మనం రాసాం. బ్యూరోక్రటిక్ వ్యవస్థలో కొన్ని ఆటంకాలు ఉన్నాయి, అవి తగ్గించాలి. దాంతోపాటు ప్రోత్సాహకాల పంపిణీని సమయానికి మనం నిర్వహించడం కూడా అవసరమే, పథకానికి సమర్థవంతంగా తీసుకెళ్ళడం. నెక్స్ట్ సరఫరా గొలుసులను బలోపేతం చేయడం, సప్లై చైన్స్ అంటాం. ఇక్కడ దేశీయ సరఫరా గొలుసులను బలంగా అభివృద్ధి చేయడం ద్వారా దిగుమతులపై ఆధారపడకుండా మనం తయారీదారుల పోటీ సామర్థ్యాన్ని మనం ఇంక్రీజ్ చేయొచ్చు. రైట్, అది ఇక్కడ అవసరం. నెక్స్ట్ సుస్థిరమైన పద్ధతులు. ఎందుకు ఇక్కడ ఇది మాట్లాడాం, ఆల్రెడీ ఇండస్ట్రియల్ పొల్యూషన్ వల్ల మనకున్న ఎన్విరాన్మెంటల్ డ్యామేజ్, పర్యావరణ పరిస్థితులు మనకి సమస్యలు రావచ్చు. కాబట్టి సుస్థిర పద్ధతులు అంటే తయారీ ప్రక్రియలో పర్యావరణ సుస్థిరతను మనం కలపడం ద్వారా మనం ఇది ఇంక్లూడ్ చేయొచ్చు. అంటే ఇలాంటి పాయింట్స్, అంటే ఇక్కడ మనం ఏంటి, ఎకానమీని ఎన్విరాన్మెంట్ కి లింక్ చేసాం, సైన్స్ అండ్ టెక్నాలజీకి కూడా లింక్ చేసాం. అంటే డిఫరెంట్ టెక్నాలజీ అనుకున్నాం, డిఫరెంట్ అదే మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్కి ఇచ్చారు. మళ్ళీ మనం ఎలక్ట్రానిక్స్ కావచ్చు, ఫార్మా కావచ్చు, రిమైనింగ్ రంగాలను కూడా టచ్ చేసాం. సో అంటే ఒకటి ఇస్తే ఆ పర్టికులర్ కోణంలోనే ఉండకుండా డిఫరెంట్ ఆస్పెక్ట్స్ కూడా రాస్తున్నాం కాబట్టి మనకి అది ఎడ్జ్ పాయింట్ అవుతుంది. రైట్, నెక్స్ట్ నైపుణ్యాల అభివృద్ధికి సంబంధించి మనకి చూసుకుంటే అధునాతన పరిశ్రమల అవసరాలను తీర్చగల నైపుణ్య వర్గాన్ని సృష్టించడానికి నైపుణ్య అభివృద్ధి కార్యక్రమాలు మనకి పెట్టుబడులు అవసరం. ఇక్కడ ట్రైనింగ్ తో పాటు, శిక్షణతో పాటు మనం పెట్టుబడులు అయితే అవసరం స్కిల్ డెవలప్మెంట్ కి సంబంధించి. రైట్, ఫైనల్ గా మనం ముగింపులో 1.5 సెంటెన్స్ లో మనం భవిష్యత్తును ఉద్దేశించి మనం కనెక్ట్ చేసి ముగించాలన్నమాట ఇక్కడ. రైట్, ఎలా చేస్తాం, ఇక్కడ పైన చెప్పిన సూచనతో పాటు ఆవిష్కరణకు సంబంధించి అంటే ఇన్నోవేషన్ తో పాటు మనం ఇక్కడ మేజర్ గా మనం చేయాల్సింది మౌలిక సదుపాయాలకు సంబంధించి మనం కీలకంగా మాట్లాడుకుంటే మౌలిక సదుపాయాలు, అదేవిధంగా అభివృద్ధి, విధాన సంస్కరణలు ఏవైతే ఉన్నాయో, విధాన సవరణలు అంటే పాలసీ రిఫార్మ్స్ అంటాం. రైట్, అవి వాటి మీద దృష్టి పెడితే భారతదేశాన్ని ఇక్కడ మనం ప్రపంచ ఆర్థిక రంగంలో భారతదేశాన్ని కీలక దేశంగా మార్చే అవకాశం అయితే ఉంది అనేది ఇక్కడ కనెక్ట్ చేసాం. రైట్, ఇక్కడ గ్లోబల్ గా కనెక్ట్ చేసాం. అదేవిధంగా మనకున్న $5 ట్రిలియన్ తో ఆల్రెడీ ఇచ్చారు కాబట్టి దాన్ని వికసిత్ భారత్ ఏదైతే లక్ష్యం ఉందో దాన్ని కూడా లింక్ చేయొచ్చు. రైట్, ఏదైతే భవిష్యత్తును ఉద్దేశించి మనం రాస్తామో అదే ముగింపు కాబట్టి దాన్ని అక్కడ కనెక్ట్ చేసుకోవాలి. ఓకే, ఇది మనకి బెస్ట్ టెక్నిక్ ఆర్ బెస్ట్ స్ట్రక్చర్ దీనికి అప్రోచ్ అనేది. సో ఈ రోజు రాసిన ఆన్సర్స్ అనేవి చూసుకుంటే ఇది అపర్ణ రాశారు. సో ఫస్ట్ టైం రాస్తున్నారు, చాలా కాలం నుంచి రాస్తున్నారు. సో ఈ రోజు ఆన్సర్ కొన్ని ఎగ్జాంపుల్స్ వైజ్ ఈ ఆన్సర్ అయితే మనం చూసాం. భారతదేశంలో స్వావలంబన ఆర్థిక వృద్ధి లక్ష్యాలను అనుజనకంగా క్యాబినెట్, అదేవిధంగా ఐటీ హార్డ్వేర్ రంగానికి 17,000 కోట్లు ప్రోత్సాహకాన్ని ఈ స్కీమ్ ద్వారా ఆమోదించింది అనే
కరెంట్ అఫైర్స్ ఇంట్రడక్షన్ తో స్టార్ట్ చేశారు. వెరీ గుడ్. పిఎల్ఐ పథకం అనేది దేశీయ తయారీని ప్రోత్సహించడానికి, నిర్దిష్ట రంగాల్లో పెట్టుబడులను ఆకర్షించడానికి కూడా కేంద్ర ప్రభుత్వంచే 2020లో ప్రారంభించారని ఇది ఒక మనం స్టాటిక్ పార్ట్ బ్యాక్గ్రౌండ్ ఇన్ఫర్మేషన్ తో స్టార్ట్ చేశారు. వెరీ గుడ్. నెక్స్ట్ మనం చూసుకుంటే ఈ పిఎల్ఐ లక్ష్యాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఒక ఫ్లో చార్ట్ రూపంలో చూపించారు. మనం ఏదైతే ఎక్స్ప్లెనేషన్ లో చెప్పామో దాన్ని చూపించారు అక్కడ. ఇది మనకి వాల్యూ యాడెడ్ ఎడిషన్ గా, అంటే ఆల్మోస్ట్ అందరూ ఇంగ్లీష్ మీడియం పేపర్లోనే మనం ఫ్లో చార్ట్స్ యూజ్ చేసుకోవడం చూస్తుంటాం. మనం తెలుగు మీడియంలో కూడా మనం అలవాటు చేసుకున్నాం, రైట్? ఈ వాల్యూ అడిషన్స్ అనేవి మనం ఇంక్రీజ్ చేసుకోవాలి. నివేదికలైనా, ఎగ్జాంపుల్స్ అయినా రీసెంట్ రాయడం. తయారీ రంగంపై పిఎల్ఐ ప్రభావంకి వచ్చేసరికి ఇక్కడ కీలక రంగాల్లో పెట్టుబడులు ఆకర్షించడం, ఫర్ ఎగ్జాంపుల్ మొబైల్స్ కంపెనీ యాపిల్, శాంసంగ్ ఇలాంటి ఎగ్జాంపుల్స్ చెప్పారు. ఔషధాలు, వస్త్రాలు అనేవి కూడా ఇక్కడ తయారీ సామర్థ్యాలు పెరిగాయని, రైట్? ఒలింపిక్ వంటి మందుల తయారీ, ఓజోంపిక్ అనేది. సో ఎంఎంఎఫ్ దుస్తులు, సాంకేతిక వస్త్రాలకు సంబంధించి ఏసీలు, ఎల్ఈడి లైట్లు ఎగ్జాంపుల్స్, డిఫరెంట్ ఎగ్జాంపుల్స్ కూడా ఇంక్లూడ్ చేశారు. ఈ పథకం 5 సంవత్సరాల్లో 60 లక్షల ఉద్యోగాలు కూడా కల్పిస్తుంది అనేది కూడా అంచనా. ఇక్కడ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ కూడా లింక్ చేశారు. ప్రపంచ ఎగుమతుల్లో ముఖ్యంగా వస్త్రాలు, ఎలక్ట్రానిక్స్ రంగంలో దేశీయ వాటా కూడా పెరిగిందని, సాంకేతిక పురోగతి కూడా సాధ్యమైంది అనేది చెప్పారు, రైట్? అయితే ఈ ఎలక్ట్రానిక్ వాహనాలకు భారత్ మంచి పోటీదారుగా కూడా తయారైంది. 5 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థ లక్ష్య సాధనలో పిఎల్ఐ సామర్థ్యం ఏంటి అనేది మనకి ఇచ్చారు. అది చూసుకుంటే యాపిల్, శాంసంగ్ వంటి మొబైల్ కంపెనీలు పెట్టుబడులు ఆకర్షించడం వల్ల స్థానిక తయారీ సామర్థ్యాలు అయితే మెరుగుపడ్డాయని, సో పెట్టుబడులను ఆకర్షించడం ద్వారా దేశీయ, విదేశీ ఆకర్షించేలా పెట్టుబడులు ఆకర్షించేలా ప్రోత్సాహకాలు, ఐటీ, హార్డ్వేర్ మనది ఇక్కడ లింక్ చేశారు, కొన్ని గణాంకాలు కూడా. సో నెక్స్ట్ ఎగుమతులను పెంచడం, ఉపాధి కల్పించడం, సాంకేతిక అభివృద్ధి, ఎంఎస్ఎంఈ స్టార్టప్ కంపెనీలకు మద్దతు, సరఫరా గొలుసులను బలోపేతం చేయడం ద్వారా 5 ట్రిలియన్ ఆర్థిక సాధనలో కొన్ని సవాళ్ళను కూడా ఎదుర్కోవాలి. అవేంటంటే మౌలిక సదుపాయాలు మెరుగుపరచడం, నిబంధనలను సరళీకృతం చేయడం, మనకి ఏవైతే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయో విధాన సంస్కరణ లాంటివి ఇక్కడ లింక్ చేశారు. తయారీ రంగంలో నైపుణ్యాలను కొరతను కూడా పరిష్కరించడం కూడా ఒక ఇంపార్టెంట్ సవాలుగా రాశారు. అంతేగాక ప్రభుత్వం కంపెనీలకు సకాలంలో ప్రోత్సాహకాలు అందజేస్తూ పథక దుర్వినియోగాన్ని నిరోధించడానికి ఎల్లప్పుడూ పర్యవేక్షించడం వల్ల భారతదేశం 5 ట్రిలియన్ డాలర్ల లక్ష్యాన్ని సాధించుకోవచ్చు అనేది రాశారు. వెరీ గుడ్. సో ఇక్కడ చూసుకుంటే టోటల్ గా మనకి ఆన్సర్ లో స్ట్రక్చర్ రిలేటెడ్ గా మనకి క్వశ్చన్ లో అడిగిన క్వశ్చన్ ట్యాగ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని అడ్రస్ చేస్తూ రాశారు. ఇక్కడ కొన్ని మిస్టేక్స్ అనేవి, లోపాలు లాంటివి చూసుకుంటే మనం ఇక్కడ ప్రధానంగా ఫస్ట్ పార్ట్ లో కరెంట్ అఫైర్స్ ఇంట్రొడక్షన్, స్టాటిక్ పార్ట్ అండ్ ఫ్లో చార్ట్ పర్ఫెక్ట్ స్టార్ట్. అది ఇంట్రొడక్షన్ చాలా బాగుంది. సో నెక్స్ట్ తయారీ రంగంపై ప్రభావాలకు సంబంధించి ఇక్కడ ఎగ్జాంపుల్స్ తో పాటు అన్ని లింక్ చేశారు. వెరీ గుడ్. అది కూడా. నెక్స్ట్ సామర్థ్యంకి వచ్చేసరికి సేమ్ ఎగ్జాంపుల్స్ అనేవి యూజ్ చేశారు. డిఫరెంట్ టైప్ ఇక్కడ ట్రై చేయడానికి ప్రయత్నించండి. అదేవిధంగా ఫ్యాక్ట్ లోకి వచ్చేసరికి 17,000 కోట్లు మనం ఆల్రెడీ ఇంట్రడక్షన్ లో రాశారు, అది కూడా ఇక్కడ రిపీట్ చేశారు, అది చూసుకోండి. అగైన్ సవాళ్ళకి వచ్చేసరికి మనం పాయింట్స్ బాగానే ఉన్నాయి, సవాళ్ళు జస్ట్ ఇండికేట్ చేశారు ఏవైతే ఉన్నాయో. ఇక్కడ తీసుకోవాల్సిన చర్యల రూపంలో కొన్ని అడ్రస్ చేయగలిగితే ఇంకా బెటర్ గా ఉంటుంది. తీసుకోవాల్సిన చర్యలు అనేది మనం స్పెషల్ గా చెప్పాల్సిన అవసరం లేదు, బట్ కంక్లూజన్ లోనే కొన్ని ప్రభుత్వం కంపెనీలకు సకాలంలో ప్రోత్సాహకాలు అందజేస్తూ పథక దుర్వినియోగాన్ని నిరోధించడం అనేది ఇక్కడ చెప్పారు. దాన్ని ఇంకా ఎక్స్టెండ్ చేస్తూ నైపుణ్య అభివృద్ధి కావచ్చు, సుస్థిర పద్ధతులు లాంటివి, అంటే ఎన్విరాన్మెంట్ కి, అంటే డిఫరెంట్ సెక్టార్సే కాకుండా డిఫరెంట్ వేరే సబ్జెక్ట్స్ కూడా మనం కనెక్ట్ చేసుకోవచ్చు. అదేవిధంగా సరఫరా గొలుసులను మనం బలోపేతం చేయడం, ఇలాంటివన్నీ మనం చెప్పుకున్నాం కదా. అమలును సులభతరం చేయడం, ఇవన్నీ మనం ఇక్కడ చెప్పి ముగించవచ్చు, మనకి ఉన్న టార్గెట్ ని లింక్ చేసి, రైట్? అది ముగింపు సింపుల్ గా. సో తీసుకోవాల్సిన చర్యలు సపరేట్ గా రాసైనా 1-1.5తో లింక్ చేయొచ్చు ముగింపులో, రైట్? ఓవరాల్ గా కొన్ని చిన్న రిపీటివ్ సెంటెన్సెస్ తో తప్ప మిగతావన్నీ పర్ఫెక్ట్ గా రాశారు. మన పర్టికులర్ స్ట్రక్చర్ ని, అప్రోచ్ ని ఫాలో అవుతూ ఓవరాల్ గా ఈ ఆన్సర్ కి మనం 5.5, 10 మార్కులకి 5.5 అయితే ఇవ్వచ్చు. వెరీ గుడ్ అటెంప్ట్. అలా రాస్తూ ఉండండి. రాస్తూ ఉంటే మనకి కొత్తగా ఏంటి యాడ్ చేసుకోవాలి అంటే ఇతర ఆన్సర్స్ కన్నా ఇక్కడ మనం ఇంకొకటి అబ్జర్వ్ చేస్తే ఇక్కడ 7 పాయింట్లు రాశారు. ఇన్ని పాయింట్స్ అవసరం లేదు, 3 నుంచి 4 పాయింట్స్ రాసి దానికి ఎగ్జాంపుల్స్ రాయండి, సరిపోతుంది. ఈ ప్లేస్ మనకి ఇక్కడ తీసుకోవాల్సిన చర్యలకో సవాళ్ళకో మీరు ఉపయోగించుకోవచ్చు, రైట్? అది చూసుకోండి. అంటే అన్ని అడ్రస్ చేసేటప్పుడు మనం
2, 3, 4 లేదా 3 పాయింట్లు అయినా చాలు. ఎగ్జాంపుల్స్ పర్ఫెక్ట్ గా జస్టిఫికేషన్ రూపంలో రాస్తే సరిపోతుంది. అది ఫాలో అవ్వండి. అందరూ రాయండి కంపల్సరీ. అయితే మెయిన్ శిక్షణ సంబంధించి టుమారోస్ క్వశ్చన్ చూస్తే క్వశ్చన్ ఫర్ 23rd July 2024 డే 24. So examine the relationship between maternal health and gender equality. Analyze the effectiveness of government schemes aimed at improving maternal health in India. సో ప్రసూతి ఆరోగ్యం మరియు లింగ సమానత్వం మధ్య సంబంధాన్ని పరిశీలించండి. భారతదేశంలో ప్రసూతి ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి ఉద్దేశించిన ప్రభుత్వ పథకాల ప్రభావాన్ని విశ్లేషించండి అని ఇచ్చారు. ఇది సామాజిక న్యాయం అనే అంశం ద్వారా మనం కవర్ చేసుకుంటాం. అదే యూపీఎస్సీలో మనం సామాజిక న్యాయం అంటాం. బట్ ఏపీపీఎస్సీ, టీజీపీఎస్సీలో మనం సొసైటీ అంటే సమాజం ద్వారా మన ఈ అంశాలు అయితే ఇంక్లూడ్ అయ్యి కంపల్సరీ ఎగ్జామినేషన్ లో అడిగే ఛాన్స్ ఉంది. ఎందుకంటే మెటర్నల్ హెల్త్ రిలేటెడ్ గా ప్రసూతి ఆరోగ్యం సంబంధించి చాలా సందర్భాల్లో ఇష్యూస్ కింద సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ కూడా మనం చూసాం. ఆ విధంగా కంపల్సరీ అడిగే క్వశ్చన్ ఇది. అప్లోడ్ చేయండి మీ ఆన్సర్స్ ఏకేఎస్ యాప్లో. సో దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీకు వీడియో డిస్క్రిప్షన్ లో ఉంది. చూసి అందరూ రాసి పూర్తిగా పర్ఫెక్ట్ గా స్కాన్ చేసి అప్లోడ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ద వెరీ బెస్ట్.